ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కూడి చేరొచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. రాత్రి తడు చేయకుండా దేవుని వాక్యాన్ని ఒకంత నేర్చుకోవడానికి మనం ఇష్టపడదాం. యోహాను యొక్క శుభవార్త 21వ అధ్యాయం 14వ వాక్యం చదువుదాం. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. చాలండి. యేసు మృతులలో నుండి లెగిచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. శిష్యులకు కలిగిన మూడవ ప్రత్యక్షత. శిష్యులకు కలిగిన మూడవ ప్రత్యక్షత. ఈ మూడవ ప్రత్యక్షత కలిగిన యొక్క కాలంలో ఏం జరిగింది అనే ఒక ఆలోచన మీకు నేర్పిస్తాను నేను. యేసుప్రభువారు పలుమార్లు ఆయన మహిమాన్వితమైన యొక్క శరీరంతో ఆయన చనిపోయి తిరిగి లేచిన తరువాత పలుమార్లు అనేకమైన చోట్ల అనేకమైన వ్యక్తులకు తను తాను కనపరుచుకునే యొక్క తీరు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు జరిగిన యొక్క ప్రత్యక్షత ఇది మూడవసారి కలిగిన ప్రత్యక్షత. అయితే ఈ మూడవసారి జరిగిన యొక్క ప్రత్యక్షతలో మనం నేర్చుకోగలిగింది ఏదైనా ఉందా? ఈ రాత్రి మనకంటూ నేర్చుకోగలిగింది ఏదైనా ఉందా అని చూస్తే కనుక ఇక్కడ 1 నుండి మనం చూస్తే కనుక కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఏం అర్థమవుతున్నాయి? యేసు ప్రభువారు ఆయన చనిపోయిన తర్వాత ఆ వాక్యం చూడండి, 2వ వాక్యం నుంచి. సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, సిగ్గులేనోడు. ఎవరు? సిగ్గులేనోడు. మేము చేపలు పట్టడానికి వెళుతున్నాము అన్నాడు. అన్న వెంటనే వారు సిగ్గులేని మంద. సిగ్గులేనోడు, సిగ్గులేని మంద. నేనంటాను, ఒకప్పుడు వలలను వాళ్ళ ఉద్యోగాలను వ్యాపారాలను విడిచిపెట్టుకొని యేసే నిజరక్షకుడు, యేసే నా నాయకుడు నావికుడు అని చెప్పుకొని ఆయన వెనకాల దాదాపు 3.5 సంవత్సరాలు తిరిగారే. 3.5 సంవత్సరాలు తిరిగిన తర్వాత యేసు ఈ టైంలో వారికి అందుబాటులో లేదన్న సంగతి ఎరిగి పాత సంబంధమైన లేకపోతే విడిచిపెట్టబడిన యొక్క పని, విడిచిపెట్టబడిన యొక్క వృత్తి మరలా తిరిగి వెళ్ళటం, విడిచిపెట్టబడిన యొక్క పనికి మరలా తిరిగి వెళ్ళటానికి పేతురు దానికి ప్రారంభోత్సవం చేస్తే వీళ్ళు తగుదునమ్మా అనుకుంటా మేము కూడా వస్తాం. అరే, గద్దించవలసిన వాళ్ళు, ఈయనకేమో జ్ఞానం లేదు, వాళ్ళకేమో గద్దింపు లేదు. అది కాదు కదరా, మనకి దేవాది దేవుడు మనల్ని పరిచర్య కొరకు పిలిచాడు కదా అనే ఒక ఆలోచన లేకుండానే మేము కూడా వస్తాం అని వీళ్ళందరూ కలిసి కట్టగట్టుకొని ఏం చేయడానికి? చేపలు పట్టడానికి వెళ్ళారు. అక్కడి నుంచి చదవండి నాన్న.
ఉమ్. ఏమీయు పట్టలేదు. ఉమ్, 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 ఉమ్. చాలండి. నా దేవుని పిల్లరా, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఏదైతే కోరుకున్నారో ఈ మూడవ ప్రత్యక్షత గురించి మీకు చెప్పాలి. ఏదైతే వాళ్ళు ఆశపడ్డారో, దేని కొరకైతే సిద్ధపరచారు, ప్రభువుని పక్కన పెట్టి, ప్రభు యొక్క పిలుపును పక్కన పెట్టి, ప్రభు యొక్క వెంబడింపును పక్కన పెట్టి, ప్రభు అంతకుముందు ఏం చెప్పారు? మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారన్నారు. ఏమన్నారు? నాకన్నా. అంటే ఇప్పుడు ప్రభు అయిపోయిన తర్వాత వీళ్ళు ఆయన కన్నా గొప్ప కార్యాలు చేయాలి కదా. కానీ గొప్ప కార్యాలు చేయడానికి మొదలుపెట్టారు. ఏంటిది? అది చేపలు పట్టడానికి వెళ్ళారు. ఆలోచన చేయండి, ఎంత భయంకరమైన విషయం అంటే, ఇక్కడ మీకు ఒక మాట తెలియజేయాలి. రెండు కోణాల్లో గనక ఈ పేతురు యొక్క జీవిత విధానాన్ని కొలిస్తే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ద ఫస్ట్ వన్, వీడు మారు మనసు పొందకముందే వల వేశాడు. మారు మనసు పొందకముందు వల వేసినప్పుడు వాడికి ఏమైనా పట్టాయా? వాడికి ఏమైనా దొరికాయా? ఏమీ లేదు, ఏమీ లేదు. సరే, ప్రభు యొక్క సహకారము, ప్రభు యొక్క కృప అతని మీద నిలిచి లేదు కాబట్టి, ప్రభువుని ఎరగని వాడై ఉన్నాడు కాబట్టి దొరకలేదు. ఓకే. కానీ ఇక్కడ 3.5 సంవత్సరాలు ఆయనతో పరిచర్లో ఉంటూ, దెయ్యాలను వెలగొడుతూ, అనేకమైన అద్భుతాలు చేసి, అనేకమైన అద్భుతాలు చూసి, ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన యొక్క అనుభవం. ఏ అనుభవం? ఓడిపోయిన అనుభవం. అంటే ఇప్పుడు ప్రభువుని తెలుసుకొని సందర్భంలో ఉన్న ప్లాట్ఫారం, ప్రభువుని తెలుసుకొని ఆయన పరిచర్యలో సేవ చేసిన యొక్క, దెయ్యాలు వెళ్ళగొట్టబడిన యేసుప్రభువు యొక్క పరిచర్య లైవ్లో చూసిన యొక్క వాళ్ళు ఆ తర్వాత వల వేసినప్పుడు వాళ్ళకి ఏమీ కూడా దొరకక పోవటము అనేది రెండు ఒకే ప్లాట్ఫామ్ మీకు వచ్చినాయి. ప్రభు ఎరగనప్పుడు అదే ప్లాట్ఫామ్లో ఉన్నారు, ఏమి దొరకలా. ప్రభు ఎరిగిన తర్వాత కూడా వాళ్ళకి ఏ చేపలు కూడా దొరకల, ఏ ఆశీర్వాదం కూడా వాళ్ళు చూడలా. నా దేవుని పిల్లరా, గమనించండి, మనకి ఈ డిఫరెంట్ తెలుస్తుందా? మనకి ఈ వ్యత్యాసం మనకి తెలుస్తుందా? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన యొక్క పాఠాలు కొన్ని ఉన్నాయి. ఎస్, 4వ వచనం కనుక మనం చూస్తే కనుక 4వ వచనంలో కొన్ని భాగాలు మీకు చెప్తాను. పార్ట్ 1. సూర్యోదయం అవుతుండగా ధైర్య నిలిచెను. అయితే యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అని గుర్తుపట్టలేదు. మూడవ ప్రత్యక్షతలో యేసుని గుర్తుపట్టలేదు. నేనంటాను, ఇలాగ కొంచెం ఒక అడుగు ముందుకేసి చెప్తున్నాను. మొదటి ప్రత్యక్షతలో గుర్తుపట్టలేదంటే ద ఇమోర్టల్ బాడీ, మహిమాన్వితమైన యొక్క శరీరంతో ఉన్నాడు కాబట్టి గుర్తుపట్టలేదు అనటానికి అవకాశం ఉంది. కానీ ఇది మూడవసారి శిష్యులకు కనబడటము మూడవసారి ఉంది. సరే, ఒకటిసారి అంటే పొరపడ్డాం, రెండోసారి అంటే పొరపడ్డాం, మూడోసారి కూడా పొరపడతామా? అరే, లైవ్ షో అక్కడ ప్రభు ఉంటేనే. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఫోన్ ఇచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్పమ్మా అంట, పాస్టర్ గారు నేను అమ్మా చెప్పు, నీ స్వరం ఏంటి నాకు తెలుసు కదా. అరే, ఫోన్లో ఎక్కడో ఉన్న వాళ్ళ యొక్క స్వరమే మనకు తెలుసు, ఎవరు ఎట్లా మాట్లాడతారన్న సంగతి. అరే, ప్రభు అయిన యేసు సాక్షాత్తు వారి ఎదుట నిలవబడితే ఏదైనా చీకట అనడానికి కూడా లేదు, రిఫరెన్స్ ఉంది దానికి. సూర్యోదయము, చీకట లేదే. అంటే యేసు ప్రభు వారి యొక్క విషయంలో, ఆయన్ని పరీక్షించే విషయంలో వాళ్ళు ఓడిపోయిన వారు.
యేసుని గనక సరిగ్గా పరీక్ష చేయకపోతే గనక ప్రతి దాంట్లో ఓడిపోతారు వాళ్ళు. యేసుని చూసే విషయంలో, యేసుని కనుగొనే విషయంలో ఓడిపోతే గనక అన్నిట్లో ఓడిపోతారు. నా దేవుని పిల్లరా, నేర్చుకోవాల్సిన పాఠం ఇది, మన జీవితం యొక్క పాఠం అంట నేను. యేసుని మనం కనుగొనే విషయంలో అరే ఎంత ఫూలిష్ మైండ్గా ఉన్నారు వాళ్ళంటే, ఆల్రెడీ 2 సార్లు చూశారు కదా, ఇది 3వసారి కదా, ఎక్కడ కన్ఫ్యూజ్ అవటానికి కూడా ఏమాత్రం అవకాశము లేదు. కానీ 3వసారి కూడా యేసు ప్రభు వారిని చూసే విషయంలో వాళ్ళు అంతా బ్లైండ్గా, మైల్డ్గా ఉన్నారంటే ఎంత బాధాకరమైన విషయం అండి. పోనీ సముద్రంలో వెళుతున్నప్పుడు యేసు ప్రభు వారు నడుచుకుంటూ వస్తున్నారు, అప్పుడు దెయ్యం పోతామన్నారు, ఓకే. వాళ్ళు ఒక కొత్త సంగతి, నీళ్ళ మీద నడుచు రావటం అనేది కొత్త సంగతి చూచారు, యేసు ప్రభుని పోతామన్నారు, ఓకే. ఆమె తోటమాలింది, ఓకే. కానీ ఇక్కడ 3వసారి చూసే విషయంలో సరైన యొక్క పరీక్ష లేదా, దేవుడు ఎవరో మనకి సరిగ్గా ఇంకా అర్థం కావటం లేదు. మన యొక్క విశ్వాసము బలోపేతం అవ్వకపోవడం గల కారణం, ప్రభు సన్నిధిలో దైవ కార్యాలను మనం తెచ్చుకునే విషయంలో ఓడిపోవడం గల కారణం ప్రభువుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటమే. ఆలోచన చేయండి, దేవుని యొక్క వాక్యపు యొక్క విలువలో నేను చెప్పే యొక్క మాట ఏంటంటే, ప్రభువు గనక సరిగ్గా గనక మనం తెలుసుకోకపోతే గనక ఆయన ఏమడగాలో కూడా మనకు అర్థం కాదు. ప్రభువు గనక మనం గనక సరిగ్గా తెలుసుకోకపోతే, సరిగ్గా పరీక్షించకపోతే ఆయన దగ్గర ఏం పెట్టాలో కూడా మనకు అర్థం కాదు, ఏమి అడగాలో మనకు అర్థం కాదు, ఏం తెలుసుకోవాలో అర్థం కాదు మనకి. ఈ 3వ ప్రత్యక్షతలో 3వసారి కనపడినప్పటికీ సరే ఒక ఆలోచన లేదు. ఎంత బాధాకరమైన విషయం అంటే, దేవుని పిల్లరా, వాళ్ళకి ప్రభువేంటో వాళ్ళకి అర్థం కాల. అయితే నేను చెబుతున్నాను ఈ మాట, ప్రభువుని పరీక్షగా వాళ్ళు చూడలేదు, చూసే విషయంలో వాళ్ళు ఓడిపోయారు, చూసే విషయంలో వాళ్ళు ఓడిపోయారు. కానీ దేవాది దేవుడు వాళ్ళని చూసే విషయంలో ఏమి పరీక్షించాడు, వాళ్ళలో నుండి ఏం పరీక్షించాడు. యేసు ప్రభువుని వీళ్ళు పరీక్షించే విషయంలో ఓడిపోయారు. దేవాది దేవుడు వాళ్ళ యొక్క జీవితంలో ఏమి పరీక్ష చేశాడు. ద ఫస్ట్ వన్, 3వ వాక్యం చదవండి. పరీక్ష అనే దాంట్లో దేవి ఏమి పరీక్షించాడు అనే దాంట్లో చెప్తాను మీకు. 1, సీమోను పేతురు ఎడో నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను రోజు అని అన్నాడు. ఏమన్నాడు? మేము చేపలు పట్టడానికి వెళ్తున్నాం ఉండవచ్చు అన్నాడు. వెంటనే తానా తందానా బ్యాచ్, ఏ బ్యాచ్ చెప్పండి, ఏ బ్యాచ్ రా? తానా తందానా అనే బ్యాచ్ పక్కనే ఉంది. వీళ్ళు దేవుని మాట వినే బ్యాచ్ కాదు, పేతురుగాడి మాట మీద బ్యాచ్ ఇది. ఆలోచన చేయండి, పిలిచింది ఎవరు? దేవాది దేవుడు. పేతురుకేం సంబంధం అంటే నేను కూడా వచ్చేస్తా. వీళ్ళు ఎవరు పిలిస్తే వాళ్ళు వెళ్ళే రకం. అర్థమైందా? యేసు పిలిచినప్పుడు వచ్చిండు, పేతురు పిలిచినప్పుడు కూడా మేము కొడతాం. మీరు ఆ టైంలో కనుక ఉన్నట్లయితే మీరు పిలిచిన వెళ్ళేవాళ్ళే. ఎవరు పిలిస్తే వాళ్ళు వెళ్ళే రకమే వీళ్ళు. ద ఫస్ట్ వన్, దేవుడు ఏం పరీక్షిస్తున్నాడంటే మనం చెప్పుకునే మాటలేంటో దేవుడు ఆలకిస్తున్నాడు. ద ఫస్ట్ వన్, దేవుడు ఏం పరీక్షిస్తున్నాడు? మనము ఏమైతే మాట్లాడుకుంటున్నామో ఆయన వింటున్నాడు. ఆమేన్. దేవాది దేవుడు వింటున్నాడు. ఏమంటున్నాడు? వింటున్నాడు.
మనం చెప్పే ప్రతి మాట కూడా ఆయన వింటున్నాడు. అసలు దేవాది దేవుడు మన యొక్క మాటలను వింటున్నాడా? మన ఆలోచనలు గ్రహిస్తున్నాడా? అంటే ఒక ప్రతిష్ఠత లేదా, ఒక సమర్పణ లేదా? దేవాది దేవుడు ఏం చెప్పాడు? అరే మీరు చేపలు పట్టడం ఏంట్రా, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలం చేస్తానన్నాడు. ఏమన్నాడు? మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలం చేస్తానంటే వీళ్ళేమో పిత్తపరికలు ఎరుకునే రకం కదా, చేపలు ఎరుకోవడానికి వెళ్ళటం ఏంటంటే అది మర్చిపోయారు. ఏది మర్చిపోయారు? ఏది మర్చిపోయారు? దేవుడిచ్చిన యొక్క వాగ్దానాన్నేమో మర్చిపోయారు. నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలం చేస్తానన్నారు. మరి ఏం గుర్తుంది? ఇంతకు ముందు చేసిన యొక్క పని గుర్తుంది, ఇంతకు ముందు చేసిన యొక్క ఆ వృత్తి గుర్తుంది, ఇంతకు ముందు వాళ్ళు ఎక్కడ దాచిపెట్టామో అది గుర్తుంది. దేవుని పిల్లరా, ఏది గుర్తించుకోవాలి, ఏది విడిచిపెట్టుకోవాలి? దేవుడి యొక్క వాగ్దానం అయితే గుర్తులేదు, కానీ పాత చేసిన యొక్క చాదస్తు పనులు మాత్రం గుర్తున్నాయి. ఎంత బాధాకరమైన విషయం అండి, ఎంత బాధాకరమైన విషయం. దేవుని పిల్లరా, ఎస్, మనం ఏం మాట్లాడుకున్నా సరే ఆయన వినేవాడు. మన యొక్క మనస్తత్వాన్ని, మన ఆలోచనలను, మనం చేసే యొక్క పనులను ఆయన పరీక్ష చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? యేసుప్రభుని సరిగ్గా పరీక్షించలేదు కానీ వీళ్ళు యేసుప్రభు వారు వాళ్ళని మాత్రం పరీక్ష చేస్తున్నాడు. ద సెకండ్ వన్. రెండవది, 3వ వాక్యం మరో చదువుదాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్లి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. రెండవది, వాళ్ళ యొక్క వృధా ప్రయాసను పరీక్షిస్తా ఉన్నాడు. ఎస్, వాళ్ళ యొక్క వృధా ప్రయాస. కష్టపడుతున్నారు కానీ ఏమి రావటం అనేది ప్రభు చూచాడు. ఇంతకేమో మాటలను వింటాం, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో పరీక్ష చేశాడు. ఇప్పుడు వాళ్ళ చేతలను చూస్తా ఉన్నాడు, వాళ్ళ చేతల మీద మనసు పెట్టాడు. ఏంటి చేతలు? ఏం చేతలు? వాళ్ళు ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, కానీ వారికి ఏమీ కూడా దొరకల. వారికి ప్రయాసకు సంబంధించిన యొక్క గుర్తింపు, వారు పడుతున్న యొక్క కష్టానికి సంబంధించిన యొక్క దీవెన, వారి యొక్క ఆలోచన యొక్క తీరుకి తగిన యొక్క సంపాదన వాళ్ళ యొక్క ధోనిలో కానీ వలలో కానీ ఎక్కడా కూడా కనపడలా. వృధా ప్రయాస అనండి. దేవుని యొక్క మాటను విడిచిపెట్టి, దేవుడు మనల్ని నమ్మి అప్పగించిన యొక్క పనిని విడిచిపెట్టి కనుక మనము వలన పట్టుకున్నా, ధోని ఎక్కినా, ప్రయాసపడినా సరే అది వృధా ప్రయాసే అవుతుంది, కానీ ఏ మాత్రం కూడా ఏ ఉపయోగము రాదు, లేదు కూడా. కనుక వాళ్ళకి ఏమీ కూడా దొరకని ఎట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ దేవుని పిల్లరా, ప్రభు ఏం చూశాడు అంటే వారి యొక్క వృధా ప్రయాసను గమనించారు. వారి వృధా ప్రయాసను గమనించారు. నేను అంటాను, ఖచ్చితంగా సైకిల్ స్టాండ్ వేసి తొక్కితే ఎంత దూరం వెళ్తామండి మనం? కారు స్టార్ట్ చేయకుండా, స్టార్ట్ చేసిన గేర్ వేయకోకుండా, స్టీరింగ్ ఏం ఉపయోగం ఉండదండి. ఇంట్లో సోఫా ముందు కూర్చొని దిన్ని తిప్పినా ఒకటే, కాళ్ళు కూర్చొని స్టీరింగ్ ముందు కూర్చున్నా వృధా ప్రయాస. ఏ ప్రయాస? వృధా ప్రయాస. దేవుడు మన యొక్క వృధా ప్రయాసను కూడా చూస్తూ ఉన్నాడు. థర్డ్ వన్, 4వ వాక్యం. సూర్యోదయం అవుచుండగా యేసు ధరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని
శిష్యులు గుర్తుపట్టలేదు. శిష్యులు గుర్తుపట్టలేదు. ఏం పరీక్షిస్తున్నాడు దేవాది దేవుడు? నన్ను గుర్తుపడతారేమో, నన్ను గుర్తుపడతారేమో, నన్ను గుర్తుపడతారేమో, నన్ను గుర్తుపడతారు. నెవర్. నా దేవుని పిల్లరా, పాతకాలంలో వలేసింది వల ఎక్కడ దాసిందో గుర్తుంది కానీ వీళ్ళకి పాతకాలము వల వేసిన యొక్క ఆ నైపుణ్యత అయితే గుర్తుంది కానీ ధోని ఎలాగ నడిపించడమో ఇవన్నీ గుర్తున్నాయి. కానీ అసలు దేవాది దేవుడు ప్రభు అయిన యేసు 3.5 సంవత్సరాలు వారితో పాటు ఉంటే వారితో పాటు ఉన్నదనేది ఒక ఆలోచన. 3.5 సంవత్సరాలు. రెండవది 3వసారి ప్రత్యక్షత. భౌతికంగానేమో 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నారు. ఇప్పుడేమో ఆయన మహిమాన్వితమైన యొక్క శరీరంతో ఉంటే 3వసారి కూడా గుర్తుపట్టలేడు. 3.5 సంవత్సరాల భౌతికమైన కలయిక, 3వ ప్రత్యక్షతలో ప్రభువుని చూడలేని ఎరగలేని వారుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లరా, ఒక్కసారా పోనీ గుర్తుపట్టడా లేకపోవటానికి ఎప్పుడో ఒకసారి వచ్చిన యొక్క పెళ్లి పేరండకు వచ్చిన రకమా? కాదే. యేసుప్రభు వారితో తిరుగుతున్న యొక్క వీళ్ళు యేసుప్రభు వారిని గుర్తుపట్టకపోవడం ఏంటి? ఇంచుమించుగా 7 కిలోమీటర్ల యొక్క ప్రయాణం చేసిన అమ్మాయి మార్గంలో ఉన్న వాళ్ళు కూడా గుర్తుపట్టలేదు. యేసుప్రభు గురించి తెగ వాగారు, తెగ పొగిడారు. ప్రవక్త శక్తివంతవాడు, అది డామ్ డూమ్ డిస్కుటా మాత్రం డబ్బా కొట్టారు. కానీ ఆయన యేసు అనే సంగతి ఆ రాత్రి కూర్చొని రొట్టె విరిచేంత వరకు కూడా వాళ్ళ యొక్క కళ్ళకున్న యొక్క పొరల్లో రాలేదండి. నా దేవుని పిల్లరా, ఇకనైనా గుర్తుపడతారేమో. లేదు, అక్కడ వాళ్ళు గుర్తుపట్టలేదు, ఇక్కడ వీళ్ళు కూడా గుర్తుపట్టలేదు. అసలు యేసు ప్రభువారే గుర్తులేదంటే, కానీ యేసు ప్రభువారిని గుర్తుపట్టలేకపోవటం అంటే అసలు అది ఎంత మనోగాయం అండి. యేసు ప్రభువారికి తెలియదు అని అంటే ఎంత బాధాకరమైన విషయమో పరీక్ష చేస్తా ఉన్నాడు. నేను చెప్తాను, యేసు ప్రభువారు నిలిచి ఉన్నది యేసు ప్రభువారు చూడలేదు, కానీ వారి హృదయంలో యేసుని ఎంత చోటుందన్న సంగతి గుర్తించాడు. గమనించండి, ఇది రాసుకోవాల్సిన యొక్క మాట. వాళ్ళ హృదయంలో స్థానం ఉంటే గనక యేసు ప్రభు గారి గురించి వాళ్ళు తెలిసేవాళ్ళే. వాళ్ళ హృదయంలో వాళ్ళ యేసు ప్రభు వారికి స్థానం లేదు కాబట్టి గుర్తించలా. దేవుడు పరీక్ష చేశాడు. వాడు నాకు ఎంత స్థానం ఇచ్చారు. 4వదిగా 7వ వాక్యం. కాబట్టి యేసు ప్రేమించిన యొక్క శిష్యుడు ఆయన ప్రభువు సుమే పేతురుతో చెప్పాను. మళ్ళీ చదువుతున్నా. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. యోహాను పేతురుతో చెప్పాడు, ప్రభువు సుమి. ప్రతి దానికి పెత్తనం చేసే పేతురు గుర్తురాలా, యోహానుకు మాత్రం ప్రభువు సుమి. ఎట్లా మైండ్ లేదండి పేతురికి? మైండ్ లేదండి పేతురికి? అయిన తర్వాత ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. చాలండి. దేవుడు పరీక్షిస్తా ఉన్నాడు, ప్రభువు పరీక్షిస్తా ఉన్నాడు. ప్రభు అన్న సంగతి తెలిసిన తర్వాత చేయవలసిందేంటి?
ప్రభు అన్న సంగతి తెలిసిన తర్వాత చేయవలసిన సంగతి గమనిస్తూ ఉన్నాడు, గుర్తిస్తూ ఉన్నాడు. బట్టలు కాదని చించుకోవాల్సింది, బట్టలు కాదని పారవేల్చింది ఆయన పాదాల దగ్గర పడాలి. అయ్యా నన్ను క్షమించిన ఆయన, బుద్ధి తక్కువై గడ్డి తిని జ్ఞానం లేక పశుప్రాణువై అర్థం కాక కళ్ళు మెలకెక్కి ఇదిగో తప్పు చేశారని పాదాల మీద పడవలసిన వాడు సూసైడ్ అటెంప్ట్ చేయటం ఎందుకండి? దాంట్లో దొకటం ఏమిటండి? అప్పుడు తీసుకోవలసిన యొక్క నిర్ణయం అదేనా? చేయవలసిన యొక్క పని అదేనా? ఎవరు ఉందా? పేతురికి జ్ఞానం ఉందా? అంటే వీళ్ళు ఎవ్వరూ చేయింది పేతురికి ఏర్పట్టింది. పోనీ అదేమన్నా సాంప్రదాయమా? అదేమన్నా పద్ధత? ఆ దేవుని పీలేరా? వస్త్రము ఇప్పి బూడిద పూసుకునేది ఎప్పుడు? దుఃఖంతో ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రభు యేసు కనబడిన తర్వాత సంతోషించవలసిన యొక్క విషయం, ఒకవేళ గనుక జ్ఞానం ఉంటే ఆయన పాదాలు పడి, దేవా నన్ను క్షమించిన ఆయన, బుద్ధి పొరపాటై వలబట్టుకున్నాను, బుద్ధి పొరపాటై వృధాగా ప్రయాసపడ్డాను, గత కాలం నా జీవితం నాకు గుర్తొస్తుంది, బుద్ధి పొరపాటై ప్రభా నిన్ను గుర్తుపట్టలేదు, బుద్ధి పొరపాటై నీ పాదాల దగ్గర పడలేదు. పేతురుకున్న యొక్క ఎగస్ట్రాస్ అంతా ఇంత కాదండి, విచిత్రమైన యొక్క మనిషి అన్నమాట. ఏ మనిషి? మీకు చింతలేదా ఏంటి? ఏ సుప్రభాన్ని పట్టుకునే ఏ జ్ఞానం ఉందండి? ఎప్పుడు ఏం అడగాల్సింది, ఎప్పుడు ఏం అడగాలి శిష్యులు, ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తన చేయాలి? ఆ దేవుని పిల్లరా, ఎస్, పేతురు వస్త్రహీనుటై ఉండుట గమనించాడు దేవాది దేవుడు. వస్త్రం కాదు, బట్టలు కాదు, హృదయాన్ని చించుకోవాలి. ఈ 4 విషయంలో దేవాది దేవుడు పరీక్షించాడు. అయితే దేవుడు వారికి ఒక సలహా ఇచ్చాడు. సెకండ్ వన్, ఒకటి పరీక్ష, రెండవది సలహా. ఏంటా సలహా? 6వ వాక్యం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వలవేయుడి సలహా చెప్పాడు. ఏంటా సలహా? అంతకు ముందేమో మీ ధోనిని లోతుగా నడిపించు, ఇప్పుడు చెబుతున్నాడు ఏమని? నీ ధోనికి కుడివైపు వలను వేయండి. ఒక సలహా. దేవాతి దేవుడు ఇవన్నీ కూడా పరిశీలించి పరీక్షించి ఇప్పుడు ఆయన ఒక సలహాలోకి రాబోతున్నాడు. అదేంటంటే, మీ యొక్క ధోని యొక్క కుడివైపు వలవేయుడి. దేవుని స్తోత్రంగా ఉనుగాక. ఈ రాత్రి ప్రభు యొక్క సలహా మనకు అందునుగాక. హల్లెలూయా. మూడవది 12వ వాక్యం. చేపలు అంత విస్తారముగా పడినను వల పెగలలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా. సావాసం. థర్డ్ వన్, మూడవది సావాసము. ప్రభు వారితో సావాసం ఉండటానికి, సలహా మాత్రమే కాదు, సావాసం ఉండటానికి ఇష్టపడ్డాడు. ఏంటా సావాసం అంటే? బల్లపరిచర్య అనే సావాసం. ఏ సావాసం? ఒకవేళ తప్పు చేసినా సరే దేవుడు విడిచిపెట్టకుండా రండి భోజనం చేయుటకు రండి అని చెప్పిన దేవాతి దేవుడు. ఈ రాత్రి నా దేవుని పిల్లరా, మనం ఏమై ఉన్నాం, ఆయన ఏమై ఉన్నాడు కనుక పరీక్షించిన యొక్క దేవాతి దేవుడు ఆయన సలహా ఇచ్చాడు, సావాసము ఇచ్చాడు. ఈరోజు ఒకవేళ కనుక ఆ సలహా పాటించలేదా, లేకపోతే ఆయన సావాసం మనం కోరుకోవట్లేదా, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.
ఈ 3 అంశాలు పెట్టుకొని దైవ సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన.